ఏంటి కేఎఫ్సీ ఇప్పుడు చికెన్ ప్లేస్లో వెజిటేరియన్ని సప్లై చేస్తోందా? అయోధ్యలో రామ మందిరం కట్టినప్పటి నుండి అక్కడి ఆర్థిక వ్యవస్థ ఎంతో అభివృద్ధి చెందింది కాబట్టి ప్రపంచంలోని పెద్ద కంపెనీలు అయోధ్యలో పెట్టుబడులు పెట్టడానికి క్యూలు కడుతున్నాయి. మరి ఇప్పటి వరకు నిర్మానుషంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒకసారిగా తాజ్, మ్యారియట్, ఓబరాయ్, రాడిసన్ వంటి కొత్త భవనాలు వస్తున్నాయి. ఈ బ్రాండ్స్ అన్ని శరవేగంగా ప్రవేశిస్తున్నాయి. అయోధ్యకు వెళ్లే హైవేలో ఉన్న దాబాలు, దుకాణదారులతో ఈ బ్రాండ్లన్నీ జతకడుతున్నాయి. ఇందరి మధ్య మరి కేఎఫ్సీ మాత్రం ఎందుకు ఊరుకుంటుంది? ఇది కూడా అయోధ్యలోకి ప్రవేశించడానికి నిర్ణయించుకుంది. ఇంకా కేఎఫ్సీ ఎలాంటి ట్విస్ట్ ఇచ్చిందంటే ఇది వింటే మనం కూడా ఆశ్చర్యపోతాం. కేఎఫ్సీ ప్రపంచంలోనే మొట్టమొదటి శాకాహారం అదే వెజిటేరియన్ యూనిట్ని ప్రారంభించబోతోంది. అది అయోధ్యలోకి వెళ్లే లక్నో హైవే మీద. మామూలుగా కేఎఫ్సీ అంటేనే చికెన్, దీని ఫుల్ ఫామ్ కెనెటికి ఫ్రైడ్ చికెన్. కేఎఫ్సీ ఇలా ఎందుకు వెజిటేరియన్ యూనిట్ని తెరవాలనుకుంటుంది అంటే సిఎన్బిసి, ఇంకా హిందుస్థాన్ టైమ్స్, ఎకనామిక్ టైమ్స్ వంటి నివేదికల ప్రకారం రానున్న రోజుల్లో అయోధ్య దర్శనానికి వచ్చే యాత్రికులు వాటికన్ సిటీ ఇంకా మక్కా కన్నా ఎక్కువగా